దేవుని నామమునకు మహిమ. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ప్రభు యొక్క వాక్య భాగాన్ని ధ్యానించడానికి మనమందరము సిద్ధంగా ఉండగా, ప్రభువు తాను సిద్ధపరిచిన తన బిడ్డల కొరకు ఏమైతే ఆయన సిద్ధపరిచారో ఆ మాటలను మనము చూసుకొని వాటిలో ఉన్న సత్యాలను మనము వెంబడించాలి. స్తోత్రం. ఈ భూమి మీద ప్రభు యొక్క సంఘం ఉంటుండగా ఆ సంఘానికి ప్రభువు ఇచ్చిన గొప్ప విషయాలను, సంఘానికి ప్రభు ఇచ్చిన ఆధిక్యతలను, ఆ విషయాలను సంఘం గుర్తించేదై ఉండాలి. అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆ విషయాలను గుర్తించేవారై ఉండాలి. స్తోత్రం. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ప్రభు సన్నిధిలో రక్షణ అనుభవంలో ఉంటూ, అలాగే ప్రభు యొక్క చిత్తమును, ఆలోచన, వాటి మీద మనస్సు కలిగిన వారి పట్ల దేవుడు ఎటువంటి ఆధిక్యతలు ఆయన ఇస్తున్నాడో అనే విషయం అనేది సంఘము ఎరిగేదిగా ఉండాలి. స్తోత్రం. మంచిది. ఈ సమయంలో అపోస్తలుడు 12 మంది శిష్యుల్లో మరి చాలా వయసులో అభిషేకంలో కూడా ఒక ఉన్నతమైన అనుభవం కలిగిన వాడు పేతురు. యేసు ప్రభుతో సన్నిహిత సంబంధము, ఆయనకున్న గొప్ప గొప్ప ప్రభువుని పట్ల ఆధిక్యతలు ఆయన కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆ విషయాలు ఆయన అనుభవంలో నుండి పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆ నడిపింపును బట్టి సంఘానికి ఈ మొదటి పత్రిక రాస్తున్నారు. ఈ మొదటి పత్రిక పేతురు పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవక్త గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. స్తోత్రం. చూడండి, సంఘమును గూర్చి పేతురు ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. సంఘమును గూర్చి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు యాత్రికులు, పరదేశులం. చూడండి, సంఘము ఈ లోకములో యాత్ర చేయుదానిగా ఉన్నది. యాత్రలో ఉన్నది సంఘం. తర్వాత పరదేశులు, మీరు యాత్రికులను పరదేశులు అని చెప్పబడింది. అంటే ఇప్పుడు సంఘం అంటే ఈ లోకంలో యేసు క్రీస్తు సత్యదేవుడని, పాపుల రక్షకుడని, పాపము నుండి విడిపించి విముక్తిపరిచే ఏకైక వ్యక్తి, శక్తి ప్రభువే అని ఎవరైతే గుర్తెరిగి ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి సత్యాన్ని హత్తుకొని జీవితాల్ని ప్రభుకు సమర్పించి ఈ లోకంలో ప్రభుని ప్రతి దినము ఆయన చేసే సహాయాలు, ఆయన కాపాడే కాపుదల, ఈ విషయాలు రుచి చూచుకుంటూ ఈ లోకంలో జీవించే వారిని యాత్రికులు,
పరదేశులు అని చెప్పబడింది. అంటే ఇప్పుడు ఈ యాత్ర ఎక్కడికి? మీరు ఎవరు అంటే పరదేశులు అంటున్నాడు పేతురు, యాత్రికులు అంటూ ఉన్నారు. అంటే సాధారణంగా మనం ఈ లోకంలో కొన్ని పుణ్యక్షేత్రాలకి మారు మనసు లేనప్పుడు పాపంలోనే జీవిస్తూ, దుర్మార్గంగా జీవిస్తూ, అన్యాయంగా అక్రమంగా జీవిస్తూ మనం కూడా పుణ్యక్షేత్రాలని తిరిగి యాత్ర చేసిన వారమే. అంటే ఇప్పుడు యాత్ర చేసే వ్యక్తి ఒక స్థలములో ఉండరు. ఒక స్థలము నుండి, ఒక ఊరు నుండి, ఒక ప్రాంతం నుండి వాళ్ళు ఒక చోట నుండి ఒక చోటికి వెళ్తూ ఉంటారు. అట్లాగే పేతురు అంటున్నారు, సంఘం యొక్క ఆధ్యాత్మిక జీవితంలో సంఘము పరలోక ప్రతిబింబంగా ఉంటున్నప్పుడు సంఘము యాత్ర చేసేది అనుభవంలో ఉన్నది. అంటే సంఘానికి భూమి మీద ఎక్కడ స్థిర నివాసము, పర్మనెంట్ ప్లేస్ అనేది సంఘానికి దేవుడు ఇవ్వలేదు అని అర్థం. మీరు పరదేశులు. ఈ లోకంలో నువ్వు 30 సంవత్సరాలు జీవించిన, అంటే రక్షింపబడిన తర్వాత 20 సంవత్సరాలు జీవించిన, 10 సంవత్సరాలే జీవించిన, 5 సంవత్సరాలే జీవించిన, 100 సంవత్సరాలే జీవించిన, ఎంతకాలము జీవించినా నీవు ఇక్కడ వ్యక్తివి కావు. నీ దేశము పరలోకమని, నీవు ఈ భూలోకంలో పరవాసివి, పరదేశివి అని చెప్పబడుతుంది వాక్యం. స్తోత్రం. అలా చెప్పి పేతురు అంటూ ఉన్నారు, అయితే ఇప్పుడు ఈ లోకంలో మీరు జీవిస్తున్నారు. మీ జీవితము గత కాలంలో అన్యజనులు మిమ్మల్ని గూర్చి, అంటే నీకు మారు మనసు లేనప్పుడు నీవు దుర్మార్గురాలుగా, పాపిష్టి వ్యక్తులుగా, పాపిష్టి దానుగా, పాపిష్టి వాడుగా, అన్యాయము అక్రమంతో వేషధారులుగా మీరు జీవించారు. అప్పుడు లోకస్తులు వీడు దుర్మార్గుడని, ఈమె దుష్టురాలని, ఈమె పాపి అని, ఈమె గయ్యాళి గంపని, లేకపోతే ఈమె మోసగత్తి అని, ఈమె చెడ్డదని, ఇలా ఎన్నో రకాలుగా అన్యజనులు నిన్ను అన్నారు. అయితే ఇప్పుడు ఈ రోజున నువ్వు యాత్రికులుగా, పరదేశులుగా, దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సంఘముగా, దేవుని సంఘంలో సభ్యుడుగా ఉంటున్నప్పుడు నీవు అన్యజనుల చేత లోగడ, అంటే గతములో ఏ విధంగా అయితే దుర్మార్గురాలు, దుష్టుడు, దుర్మార్గుడు అని ఏ విధంగా అన్నారో, ఇప్పుడైతే నువ్వు పరదేశిగాను, యాత్రికులుగాను, ప్రభువుని వెంబడించే వ్యక్తిగా, వాక్యాన్ని అనుసరించే వ్యక్తిగా మార్పు చెందావు కనుక ఇప్పుడు అన్యజనులు నీ ప్రవర్తనలో మార్పును చూసి చదువుతావు మాట 11-12 వచ్చి చదవండి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో, అన్యజనులు ఏ విషయంలో దుర్మార్గులు. చూడండి, సంఘానికి వస్తున్నా కూడా, విశ్వాసులుగా ఉంటున్నా కూడా బయట వారి చేత ఒక సాక్ష్యం గమనించాలి. నువ్వు బయట వారి చేత ఎటువంటి సాక్ష్యం నీకుంది? అవునమ్మా, వారు ప్రభువుని విశ్వసించారు, మార్పు చెందారు, వారి జీవితాలు దుర్మార్గత లేదు, వాళ్ళ జీవితంలో అన్యాయం లేదు, ప్రతి విషయంలో న్యాయంగా ఉంటారు, ఒకరిని దించి ఒకరిని హెచ్చించి ముఖస్తుతిగా మాట్లాడటం అనేది ఉండదు. వారి జీవితం, వారి మాటలు, వారి ప్రవర్తన అంతా కూడా వారు యథార్థంగా ఉంటారు. నిన్ను గూర్చి అన్యజనులు నీ వీధిలో కానీ, నీ బంధువుల్లో కానీ, సమాజంలో కానీ ఎటువంటి ధోరణి నీ జీవితంలో, ఎటువంటి మాటలు, అంటే నీ చర్యలు, నీ క్రియలను బట్టి అన్యజనులు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేదే ఇక్కడ ముఖ్యమైన విషయం.
పేతురు అంటాడు, ఇదిగో ఒక మహిమోన్నతమైన స్థితిని యేసు ప్రభువు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ వచనము చాలా ఆశీర్వాదకరమైన వచనము. వింటున్నారా? ఈ వచనము చాలా దీవెనకరము, ఆశీర్వాదకరమైన వచనము. ఈ వచనము అంటే ప్రభు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు, ప్రభు ఏ స్థితిలో నిన్ను ఉంచి, ఏ స్థితిలో దీవెనకరముగాను, ఏ విషయంలో ఆశీర్వాదకరంగాను, ఏ విషయంలో మహిమతో ఉంచాలని అనుకుంటున్నాడు ఆయన. ఇక్కడ మనము ఈ వచనంలో గమనించినప్పుడు, నీ సత్క్రియలను చూచి వారు మీ సత్క్రియలను చూచి. చూడండి, ఎవరు వీళ్ళు? నీ సత్క్రియలు అనగా రక్షణలో కొనసాగుతున్న వ్యక్తులు, సంఘము. గమనించాలి సుమా. వారు ఇక్కడ నీ సత్క్రియలు, వారు అనగా అన్యజనులు, నీవు అనగా సంఘం. గమనిస్తున్నారు ఈ మాటలు? అయితే ఇప్పుడు నీవు అనగా సంఘములో ఉన్న వారి యొక్క సత్క్రియలు అంటే మాట ద్వారా కానీ, పనుల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, చర్యల ద్వారా కానీ బయట వారు నిన్ను చూస్తున్నారు, గమనిస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు నిన్ను. అన్యజనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురు? ఏ విషయములో మిమ్మను అంటే ఇప్పుడు సంఘమును గూర్చి లోకంలో ఉన్న అన్యజనులు, దుర్మార్గులు, వీళ్ళు దుష్టులు అంటే అది ఎంత అవమానకరము. అది ఎవరికి అవమానకరము? నీ ప్రభుకే అవమానకరము. నువ్వు బైబిల్ పట్టుకుని వస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాళ్ళకి వీళ్ళకి ఏదో 4 మాటలు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు అన్యజనులు, లోకస్తులు నిన్ను గమనిస్తున్నారు. వారు పేతురు అంటూ ఉన్నారు, సంగమా చూడు, ఈ విషయాలు నువ్వు గ్రహించకపోతే ప్రభు ఇచ్చే మహిమోన్నతమైన దీవెన నువ్వు పోగొట్టుకుంటా, కోల్పోతావు. నీకు రావలసిన దీవెన, దేవుడు నీకు నిర్ణయించిన దీవెన, నీకు నిర్ణయించిన ఆశీర్వాదము, నీ కొరకు ఏర్పాటు చేసిన విషయాలు, మహిమ, ఈ విషయాలన్నీ నువ్వు కోల్పోతావు అనే సంగతి తెలియజేసి, అన్యజనులు ఏ విషయంలో అయితే నిన్ను దుర్మార్గురాలు, ఈమె పాపాత్మురాలు, ఈమె క్యారెక్టర్ లేదు, వ్యక్తిగత జీవితంలో సాక్ష్యం లేదు అని అన్యజనులు ఎలాగైతే అంటారో, ఇప్పుడు మేము అలాగే ఉన్నాము, వాళ్ళు అలాగే ఉన్నారు, ఇంక తేడా ఏమిటి? ప్రభు అంటారు, ప్రార్థన అంటారు, ఇక వాళ్ళకి మాకు తేడా ఏమిటి అన్నట్టుగా చూడండి, ఆ జీవితం దుర్మార్గమైన జీవితం అని అన్యజనులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే పేతురు అంటున్న ఆ మాటల్లో దేవునికి స్తోత్రం. ఆ విషయంలో ఏ విషయంలో నువ్వు గమనిస్తున్నావా? అంటే ఇప్పుడు ఈ గమనించలేని స్థితిలో నీవు ఉంటే నీ జీవితంలో మహిమ కోల్పోయావు అని అర్థం. ఏం కోల్పోయావు? మహిమ కోల్పోయావు. ఏదైనా తోటలో దేవుడు ఆదాముకి, అవ్వకి మహిమ వస్త్రాలు ఇచ్చాడు, మహిమను నింపారు. అయితే ఇప్పుడు అపవాది సర్పంలో ప్రవేశించి వాడు మాట్లాడుతున్న సమయంలో వారు మహిమతో ఉన్నప్పటికి కూడా మహిమ పట్ల పెద్ద శ్రద్ధ లేదు వారికి. దేవుడిచ్చే ఆ మహిమ కలిగిన జీవితము, దాని పట్ల పెద్ద లక్ష్యం లేకపోవటం వల్ల అపవాది ఆ సర్పములో ప్రవేశించి మాట్లాడుతున్నప్పుడు వాటి మీద వారికి ఆకాంక్ష పుట్టింది, ఆశ పుట్టింది, లక్ష్య పెట్టారు. దాని స్తోత్రం కలుగునుగాక. గుర్తించలేని స్థితిలో ఉండాలి. ఏ విషయంలో నేనేం మాట్లాడుతున్నానో ఆ విషయం సరైందా కాదా, నేను మాట్లాడే మాట, నా ప్రవర్తన, నా చర్య
బయట వారు చూస్తున్నారు కదా. అయితే దేవుడు మహిమోన్నతమైన, చదువుదాము 12వ వచనం. ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి, ఏ క్రియలట? సత్క్రియలు. సత్క్రియలు. అంతకుముందు దుర్మార్గ క్రియలు. ఇప్పుడు ప్రభులోకి వచ్చి సత్యం ఎరిగిన తర్వాత ఇప్పుడు క్రియలు మారిపోయినాయి. ఏం క్రియలు? మంచి క్రియలు, సత్క్రియలు. ఇప్పుడు ఈ క్రియల్లో దుర్మార్గము లేదు, అన్యాయము లేదు, దోషము లేదు. వాడిని పడగొట్టేసి వీడికి ద్రోహం చేసి వాడికి అన్యాయం చేసి వీళ్ళ మీద కక్ష సాధించి వాళ్ళ మీద ఇటువంటివి లేవు. ఏమనంటే ఇది సత్క్రియలు. ప్రభు వాక్యాన్ని అనుసరించి, ఉపదేశాన్ని అనుసరించి బ్రతకాలని ఒక తీర్మానంలోనికి వచ్చిన విషయాలు. నేను ఒక మాట చెప్తాను, వినాలి మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిటో తెలుసా? విశ్వాసపు జీవితము అనేది చాలా మహిమోన్నతమైన జీవితం. ఈ లోకంలో మనుషులు అందరూ బ్రతుకుతున్నారు. బాగా గమనించాలి. బ్రతుకు అనేది రెండు రకాలుగా ఉంటుంది. గమనించాలి. రెండు రకాలుగా ఉంటుంది. ఏంటి ఆ రెండు రకాల బ్రతుకు? ఈ వాక్యంలోంచి నేను చెప్తాను, వినాలి. ఒకటి, ఏదో రకంగా బ్రతికేయాలి. విన్నారా? నేను ఏదో రకంగా బ్రతికేయాలి. ఇప్పుడు ఈ వాక్య ప్రకారం చూస్తే దుర్మార్గంగాను, అన్యాయంగాను, అక్రమంగాను ఎలాగోలాగా మొత్తం మీద బ్రతికేయాలి. నేను బ్రతకాలి ఏదో రకంగా. నాకు బ్రతకడం ముఖ్యం, ఎలా బ్రతుకుతున్నాను కాదు, బ్రతికేయడం ముఖ్యం. నేను ఏం చేసినా సరే బ్రతకాలి. అది ఒక బతుకు. అన్యాయం చేసిన, దుర్మార్గం చేసిన, పాపంలో, ద్రోహంలో, అన్యాయంలో, అక్రమంలో, దుర్మార్గతలో అలా చేస్తూ అలా జీవించే బతుకు, అది కూడా ఒక బ్రతుకే. ఏదైతే నేను బ్రతకాలి, ఏదైతే ఏంటంటే బ్రతకాలి, ఎదురంగా బ్రతకాలి కదండి అంట. చూడండి. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలు ఇలా చూడాలి. దేవుని బిడ్డలు మాటలు వినాలి. దేవుని బిడ్డలు బ్రతికి ఎట్లా ఉండదు తెలుసా? నేను ఎలాగో అలాగ బ్రతికేయటం కాదు, నేను ఇలాగే బ్రతకాలి. స్తోత్రం చెప్తారా? అర్థమవుతుందా? ఎలాగోలాగ బ్రతికేయాలి అనేది ఆ బ్రతుకు వేరు. అది ప్రభువుకి ఇష్టమైన బ్రతుకు కాదు. అయితే ఇప్పుడు నేను ఇలాగే బ్రతకాలి, ఏది అయినా ఏమైపోయినా సరే ఇలాగా వాక్యాన్ని పట్టుకుని ప్రభు యొక్క సత్క్రియలను చేసుకొనొచ్చు, దుర్మార్గాన్ని విడిచిపెట్టి, దుష్టత్వాన్ని విడిచిపెట్టి ప్రభు వాక్యాన్ని అనుసరించి నా జీవితంలో, నా చర్యల్లో, నా మాటల్లో, నా ప్రవర్తనలో అన్యాయం కానీ, దుర్మార్గం కానీ ఏమాత్రం లేకుండా చూసుకోవటం అనేది నా జీవితంలో, నా బ్రతుకులో కొన్ని వాల్యూస్ ఉండాలి. కొన్ని విలువలతో నేను బ్రతకాలి. నా బ్రతుకు అలా ఉండాలి. కొన్ని విలువలు కలిగి ఉండాలి నా బ్రతుకు. నేను ఎలవలని బ్రతికే వ్యక్తిని కాదు. పేతురు సంఘానికి చెప్తున్న విషయాలలో ఆయన అంటాడు 12వ వచనంలో, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి, మీ సత్క్రియలను చూడండి. అంటే ఇప్పుడు సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి చేసేది మంచి క్రియ, మంచి కార్యము. అంటే అనుక్షణము నా ప్రవర్తన ద్వారా ఇతరులకు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందా? నా మాట ద్వారా నా ప్రవర్తన ద్వారా దేవునికి నన్ను బట్టి ఏదైనా అవమానకరంగా ఉంటుందా? నన్ను హేళన చేసి మాట్లాడుతుంటే నా జీవితం పట్ల దేవునికి మహిమే ఉంటుంది, అవమానమే తప్ప. అందుచేత ఈ విషయాలు అవగాహన చేసుకుని, అంటే దేవుడిచ్చే మహిమను మనం అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. విన్నారా? దేవుడిచ్చే మహిమను ఆ 11వ వచనం 12వ వచనం మరొకసారి చదువుతాము. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు. ఆత్మకు గమనించాలి. నీ ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరాశలను విసర్జించి. చూడండి, నీ ఆత్మకు విరోధముగా నీకు ఒక ఆత్మను అనుగ్రహించాడు ప్రభు. దానికి విరోధముగా అపవాది చేస్తున్న క్రియలను,
నీ ఆత్మకు విరోధముగా పోరాడు శరీర క్రియలను విసర్జించి. ఇప్పుడు అన్యజనులు ఉన్నారు, ప్రభువుని ఎరగని వారు, ప్రభువుని అంగీకరించిన వారు ఉంటారు. మరి ఎంత దుర్మార్గానికైనా ఒడిగడతారు, ఎంత పాపానికైనా ఒడిగడతారు. ఎందుచేతంటే వారు ఆత్మ లేని వారు. రక్షణ పొందిన ఒక వ్యక్తి ఆత్మ కలిగి తన ఆత్మను దేవుని ఎదుట పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకుంటూ విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు మరి ఈ శరీరము ఆత్మకి అపవిత్రత, నష్టము, నాశనము తీసుకురావడానికి సాతాను శరీర క్రియలను రెచ్చగొడుతూ ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకే ఆయన అంటాడు, ఆత్మకు విరోధమైన కార్యములు గుర్తించాలి. నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో సాతాను చేసే ప్రతి విరోధ కార్యము నీ నష్టానికి, నీ నాశనానికి, నీ పతనానికి, దేవునికి మహిమకు వ్యతిరేకంగా దేవుడిచ్చే దీవెన మహిమోన్నతమైన అనుభవంలోనికి ప్రభు నిన్ను తీసుకుని వెళ్ళాలని ఒక ప్రణాళిక ప్రభు చేసుకుని ఉంటే దాని నుండి పూర్తిగా నిన్ను వేరు చేసే ప్రయత్నము, ఆలోచన దుష్టుడు కలిగి ఉంటాడు. మరి వాడు నీలో ఎలా విజృంభిస్తాడు అంటే నిన్ను శరీర క్రియలకు వాడు నిన్ను ప్రేరేపిస్తాడు. అందుకే ఈ విషయాలు బాగా మీరు గమనించాలి. అయితే ఇప్పుడు ప్రభు ఇచ్చే మహిమను కోల్పోతాం. ప్రభు ఇచ్చే మహిమతో మనము జీవించాలి, బ్రతకాలి. అట్లాగే ఆ మహిమ ద్వారా ప్రభుని మహిమపరచాలి. మన జీవితం మహిమోన్నతముగా ఉండాలని ప్రభు ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు వచ్చిన భాగం కూడా మనం చూద్దాము. దేవునికి స్తోత్రము. చదువుదాము. కొలస్సీ పత్రిక చదువుదాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ప్రైజ్ ద లార్డ్. అందరూ సార్ స్తోత్రం చెప్దామా? చూడండి, ఇక్కడ చెప్పబడిన మాట కొలస్సీలో ఉన్న సంఘానికి పౌలు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమిటి అని అంటే, ఇప్పుడు ప్రభువుతో కూడా ఉన్న మహిమ మీకు కూడా ప్రభు అనుగ్రహిస్తాడు. విన్నారా? ప్రభు ఇచ్చే జీవంలోనికి సంఘము పాలు పొందింది. ఆ జీవంలోనికి సంఘం వచ్చినప్పుడు ప్రభువుతో కూడా, మంచిగా చదువుదా ఆ మాట, మనకు, చూడండి, మనకు అంటే సంఘము, గుర్తించాలి ఈ మాట. మనకు జీవమై అంటే ఇప్పుడు నీకు నాకు క్రీస్తు ఏమై ఉన్నాడు? విందావి మాటలు. క్రీస్తు ఏమన్నాడు? ఫాలోయింగ్లో ఉండాలి వాక్యం. చూడండి, ఆయన క్రీస్తు మనకు అంటే సంఘానికి ఆయన ఏమై ఉన్నాడో పౌలు చెప్తున్నాడు. ఓ సంఘమా, ఓ విశ్వాసి, ఓ సహోదరి, ఓ సహోదరులారా, ఆ సంఘ పెద్దలారా, మీరెవరైనా సరే, ఇప్పుడు క్రీస్తు నీకేమై ఉన్నాడు, నాకేమై ఉన్నాడు, మనకేమై ఉన్నాడు అనే విషయం పౌలు చెప్తున్నాడు. మనకు జీవమై ఉన్న క్రీస్తు, చూడండి, మనకి ఏమై ఉన్నాడు? క్రీస్తు. హల్లెలూయా. మనకి క్రీస్తు ఏమై ఉన్నాడు? నువ్వేమనుకుంటున్నావు? క్రీస్తు ఏమై ఉన్నాడని నువ్వేమనుకుంటున్నావు సంఘమా? ఈ రోజున సంఘంలో ఉన్న స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, ఎవరైనా సరే, క్రీస్తు నీకేమై ఉన్నాడు? ఒకవేళ ఎవరన్నా అడిగితే, అమ్మ క్రీస్తు నీకేమై ఉన్నాడు అంటే పౌలు అంటున్నాడు, సంఘానికి, వ్యక్తులకు, మనందరికీ ఆయన జీవమై ఉన్నాడు. యేసు జీవమై ఉన్నాడు. ఆ జీవముతోటే నీవు నేను ఆ జీవము కలిగిన వారము గనుక మనము చెల్లిస్తున్నాం. ఆ జీవము కలిగిన వారు గనుక లోకంలో ఉన్న పాప మాలిన్యము నుండి మనల్ని కాపాడుకోవటానికి మనం జాగ్రత్త పడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. క్రీస్తు జీవమై ఉన్నాడు. మనకు క్రీస్తు జీవమై ఉన్నాడు. జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, చూడండి, జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
మీరును ఆయనతో కూడా అది ఇప్పుడు సంఘానికి చెప్తున్నారు. మీరును ఆయనతో కూడా. చూడు ఎంత ఆధిక్యత ఉంది సంఘానికి. మీరును ఆయనతో కూడా అంటే ఇప్పుడు నీలో జీవం కలిగి ఉన్న వ్యక్తి అయితే రేపు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమతో వస్తూ ఉన్నాడు. రేపు ఆయన ఎలాగొస్తున్నాడు? మహిమతో వస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ మహిమలో నీకు కూడా పాలు పొందే అవకాశం ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఏం చేతంటే క్రీస్తునందు నువ్వు జీవము కలిగి ఉన్నావు. రేపు ప్రభు వస్తున్నారు మహిమతో. ఇప్పుడు ఆ మహిమతో కూడా ఆ మహిమలో నీవు కూడా పాలు పొందుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా ప్రియ సహోదరి సహోదరులారా? ఈ గొప్ప ఆశీర్వాద వచనములు అంటే ఇప్పుడు సంఘము ఈ విషయాలు అర్థం కాకుండా, ఈ విషయాలు మనసులో లేకుండా, ఈ విషయంలో హృదయాలు లేకుండా, ఈ విషయాన్ని ఒక క్లారిటీ అనేది మనసు పెట్టకుండా. చూడండి, మనసు కొంతమందికి మనసు వాక్యం మీద ఉండదు, వాక్యం ధ్యానించటం ఉండదు, వాక్యం చదువుతుంటే గ్రహింపు ఉండదు. దీనికంతా కారణం గొప్ప ప్రమాదం ఏమిటంటే అపవాది పూర్తిగా నీ మైండ్ను ఆపరేట్ చేస్తున్నాడు. నీ బ్రెయిన్ని వాడు ఆపరేట్ చేస్తున్నాడు. ఇప్పుడు క్రైన్ నడిపించేవాడు ఉంటాడు, పొక్కులను నడిపించేవాడు ఉంటాడు. వాడి దగ్గర లెవర్స్ ఉంటాయి, ఆడ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇట్లా బ్యాక్ ఫ్రంట్ ఇట్లాగా. ఆ బకెట్ ఉంటుంది, ఆ బకెట్ ఎట్లా ఉండి ఎలా లాగుతూ ఉంటుంది. అప్పుడు ఆ బకెట్కి తనకు తాను ఏది చేయటానికి ఉండదు. దాని కంట్రోల్, ఆ మిషన్ కంట్రోల్ చేసేవాడు ఒకడు ఉన్నాడు లోపల, వాడు చేస్తూ ఉంటాడు. అట్లా ఇప్పుడు నిన్ను వాక్యం కొరకు ఆలోచించే ఆలోచన నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే అపవాది నీ బ్రెయిన్ వాడే కంట్రోల్ చేస్తున్నాడు. వాడు కంట్రోల్ చేసినప్పుడు నీవు ఇంకా వాక్యం కోసం ఆలోచించటము, లేకపోతే వాక్యం ఇది అర్థం అవ్వట్లేదేంటి, అసలు దీని అర్థం ఏంటి అని దాని గురించి తపన పడటం, ఆసక్తి ఇవే ఉండవు. ఇవి ఉండకపోవడానికి గల కారణం ఏంటి అనుకుంటున్నారు? ఆయన అంటాడు మీకు క్రీస్తు జీవమై ఉన్నాడు. ఈ సంగతి గుర్తించాలి. అయితే ఇప్పుడు ఆ జీవం కలిగి నీవు ఉన్నప్పుడు ఆ జీవం నిన్నేం చేస్తుంది? క్రీస్తుతో కూడా మహిమయందు ఆయన మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అది స్తోత్రం. నీకు ఎంత ఆధిక్యత, ఎంత దీవెన గమనించాలి. అంటే ఇప్పుడు సంఘము ఎప్పటికప్పుడు లోకంలో నుండి ఫిల్టర్ అవుతూ లోక మాలిన్యం ఏమాత్రం కూడా సంఘానికి అంటుకోకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే దైవ సేవకుల ద్వారా సంఘంలో ఉపదేశాన్ని కలుగు చేస్తున్నాడు, ఉపదేశాన్ని ఇస్తున్నాడు, సంఘాన్ని ఉపదేశంతో సిద్ధపరుస్తున్నాడు, ఉపదేశంతో సంఘాన్ని పోషిస్తున్నాడు వాక్యంతో. ప్రైజ్ ది లార్డ్. కారణం ఎందుకు? నువ్వు పాడైపోకూడదు, నువ్వు చెడిపోకూడదు. ఇది ఉద్దేశం. మొదటిది పేతురు చెప్తున్నా, పౌలు చెప్తున్నా, ఒక మహిమోన్నతమైన అనుభవంలోనికి సంఘము తీసుకుని వెళ్ళాలని దేవుని ఉద్దేశం, యేసు ప్రభు ఉద్దేశం. అది దేవునికి స్తోత్రం. సంఘమా, నీకు ఈ విషయాల్లో పరిజ్ఞానము దేవుడు అనుగ్రహించడానికి నీ హృదయాన్ని తాగుతున్నాడు వాక్యము ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయటానికి ఆ జీవము నీ లోపల ఉన్నప్పుడు, జీవపు వాక్కు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ లోపల ఉన్న జీవం కదులుతూ ఆ మహిమోన్నతమైన సంగతులను అవి ధ్యానము చేసుకుంటున్నప్పుడు, అవి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, అవి నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు నీ లోపల దుష్టుని యొక్క ఆధిపత్యం, దుష్టుడు నిన్ను ఆపరేట్ చేసే విషయాలు ఆటోమేటిక్గా వాడు దూరం అయిపోతాడు, నీకు దూరం అయిపోతాడు. ప్రభు ఆయన ఆత్మ స్వాధీనంలోనికి నిన్ను తీసుకుంటాడు, ప్రభు ఆత్మ స్వాధీనంలో తీసుకుంటాడు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గ్రహించే సామర్థ్యత నీలో పెరగటం అనేది ప్రారంభమవుతుంది. నిన్ను పెంచి పోషిస్తాడు ఆయన, నిన్ను పెంచి పోషిస్తాడు. ఇప్పుడు మనకు పుట్టిన పిల్లల్ని మనం పెంచట్లేదు అనుకోండి, వాళ్ళ బలహీనలు అయిపోతారు. వాళ్ళకి ఆహారం పెట్టట్లేదు, వాళ్ళకి పోషక పదార్థాలు పెట్టట్లేదు, వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు చిక్కి చివుడిపోయి
వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళు నీరసిల్లిపోయి వాళ్ళు బలహీనైపోతారు. అయితే ఇప్పుడు దేవుడు తన పిల్లలను ఆయన అలా చేసేవాడు కాదు. ఆయన జీవవాక్కుతో ఆయన జీవాన్ని పంచి ఆ జీవం ద్వారా నిన్ను మహిమలోనికి ఆయన నిలవబెట్టడానికి దేవునికి స్తోత్రం. మహిమలోనికి పాలు ఇవ్వటానికి, మహిమలో పాలు పంపులు పంచటానికి దేవునికి స్తోత్రం. కొలసీలో ఉన్న విశ్వాసులు వారి జీవితంలో క్రీస్తు యొక్క మహిమను, క్రీస్తు యొక్క జీవమును గూర్చి ఆసక్తి గలవారు. అందుకే కొలసీలో ఉన్న సంఘానికి పౌలు ఈ పత్రికలో వారికి మరోసారి జ్ఞాపకం చేస్తున్నారు, మీరు క్రీస్తు జీవము గలవారు అని. అంటే ఈ రోజున సంఘములో ఎందరూ క్రీస్తు జీవము కలిగి ఉన్నారు? ఆరాధన చేసిన, పాటలు పాడుచున్నా, ప్రభు వాక్యాన్ని చదువుచున్నా, ఏదో దాన ధర్మాలు కార్యాలు చేస్తున్నా, అయితే నీలో ఎంతవరకు జీవము వృద్ధి పొందుతూ ఉంది? ఆ జీవము ఒక స్వచ్ఛమైన స్థితిలోనికి నిన్ను తీసుకుని వెళుతుంది. ఆ జీవము ఒక పరిపక్వతలోనికి తీసుకువెళ్తుంది, ఒక పరిశుద్ధతలోనికి తీసుకుని వెళ్తుంది, ఒక పరిపూర్ణమైన స్థితిలోనికి, పరిపూర్ణమైన జ్ఞానంలోనికి తీసుకుని వెళుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అటువంటి సందర్భాల్లో కష్ట నష్టాలు, లాభము నష్టాలు ఇవి చూసే పరిస్థితులు ఉండవు. ఎందుచేత? ఒకటే, క్రీస్తు జీవము కలిగి ఉన్న నీవు లోకంలో ఉన్న విషయాలు కొన్ని నష్టపోయినను. చూడండి, ఎక్కడైనా నువ్వు దేవుని పని, సంఘంలో పని చేస్తున్నప్పుడు నీకు ఘనత కోరుకునే మనసు నీకు ఉన్నప్పుడు క్రీస్తు జీవం నీలో ఉండదు. మనుషులు నన్ను మెచ్చుకోవాలి, నన్ను పొగడాలి. నేను చాలాసార్లు చెప్తాను, వాక్యం చెప్తూ కూడా విశ్వాసులు ఎవరైనా పొగుడుతుంటే వాళ్ళు పతనం అయిపోతారు, నాశనం అయిపోతారు. విశ్వాసులైనా దైవ సేవకుడైనా కలిసి ప్రభువుని మహిమపరచాలి. స్తోత్రం. పౌలు అంటున్నాడు, ఓ సంఘమా, నీకు క్రీస్తు జీవము కలిగిన వాడు అని సంఘానికి తెలియజేస్తూ ఆయన అంటున్న మాటల్లో గమనించాలి. దేవునికి స్తోత్రం. చదువునైనా మాట, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా గమనించాలి. మహిమయందు. అంటే ఇప్పుడు యేసు ఏ మహిమయందు ఆయన ఉన్నాడో ఆ మహిమతో కూడా, అంటే క్రీస్తుతో మహిమతో, క్రీస్తు ఏ మహిమతో అయితే ఉన్నాడో ఆ మహిమలోనికి నీవు వస్తున్నావు. అంటే నీ జీవం ఎక్కడికి నడిపిస్తుందంటే ఆయన మహిమలోనికి నడిపిస్తుంది, ఆయనతో నడిపిస్తుంది, ఆయన అడుగు జాడల్లోనికి నిన్ను తీసుకుని వెళుతుంది, ఆయన మాదిరిలోనికి తీసుకుని వెళుతుంది, ఆయన పోలికల్లోనికి తీసుకుని వెళుతుంది, ఆయన స్వభావంలోనికి తీసుకుని వెళుతుంది, ఆయన ఉనికిలోనికి తీసుకుని వెళుతుంది. దేవునికి స్తోత్రం. మరి నీ అడుగులు ఎటువైపు వెళుతున్నాయి? నీ అడుగులు ఎవరిని మాదిరిగా పెట్టుకున్నావు? ఎవరిని పోలికగా పెట్టుకున్నావు? ఎవరిని మోడల్గా పెట్టుకున్నావు? స్తోత్రము కలుగునుగాక. ఆయనతో ఈ లోకంలో ఎంత గొప్ప వ్యక్తులైనా ఉండవచ్చు, వాళ్ళతో కాదు. ఎంతో గొప్ప వ్యక్తులు ఉండొచ్చు, వాళ్ళ పోలికలు కాదు. స్తోత్రం, హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నా పోలికలోకి రావాలి అని అనట్లా. ఆయన అంటున్నాడు యేసుతో. ఇప్పుడు యేసుతో కూడా పౌలు, అట్లాగే సంఘం కూడా యేసుతోనే. ప్రైజ్ ది లార్డ్. గమనించాలి ఈ వచనాలు భాగాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులరా, మరొక వచన భాగం కూడా మనం చదువుదాము. గమనించాలి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 4-5 వచనాలు కూడా మనం చూద్దాం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. స్తోత్రం. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై
మనుషులలో నుండి కొనబడిన వారు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అపోస్తుడైన యోహాను ఈ ప్రకటన గ్రంథంలో ఈ 14వ అధ్యాయంలో ఒక విషయాన్ని, అంటే సంఘానికి ఉన్న ఉనికిని గమనించాలి. సంఘానికి ఉన్న ఉనికిని తెలియజేస్తున్నాడు. కొలస్సీ పత్రికలో పౌలు అంటున్నాడు, యేసు మహిమతో నీవు కూడా అంటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు యేసు మహిమతో వస్తున్నారు. అయితే ఇప్పుడు జీవము కలిగిన సంఘము ఏమంటున్నారు? నీవు క్రీస్తు జీవము గలదా నువ్వు సంఘము. అప్పుడు అయితే క్రీస్తు మహిమతో ఉన్నప్పుడు ఆ మహిమలో పాలు పొందుతుంది సంఘం. మరి క్రీస్తు ఎక్కడికి తీసుకువెళ్తాడు ఆ సంఘాన్ని? ఎక్కడికి వెళితే అక్కడికి ఆ సంఘం వెళుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు యోహాను కూడా ఏమంటున్నారు? దేవునికి స్తోత్రం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. ఆగుదాం, మళ్ళీ వెళదాం మనం. ఏమంటున్నారు? యేసుక్రీస్తు మనుషుల్లో నుండి ఆయన కొనబడిన వారిని, యేసుక్రీస్తు మనుషుల్లో, అంటే ఇప్పుడు లోకంలో ఉండి మనల్ని యేసుక్రీస్తు కొన్నారు అనే సంగతి తెలియజేస్తున్నారు. ఏం పెట్టుకున్నాడు ఆయన? ఏం పెట్టుకున్నారు అంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు వారితో చెప్తున్నారు, వారు స్త్రీ సాంగత్యము అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము చేసి అపవిత్రులు కాలేదు వాళ్ళు అని చెప్తున్నారు. నేను ఈ మాటను వివరిస్తాను, జాగ్రత్తగా మీరు వినాలి. దేవునికి స్తోత్రం. స్త్రీ సాంగత్యము బట్టి వీళ్ళు అపవిత్రము కాలేదు. ఎవరు వీళ్ళు? గొర్రెపిల్ల రక్తం అనగా యేసుక్రీస్తు రక్తము ద్వారా లోకము నుండి, ఆయా జాతులు, ఆయా కులాలు, ఆయా మతాల నుండి ప్రభు రక్తము ద్వారా ఆయన కొని తీసుకొచ్చి తండ్రికి ఒక రాజ్యముగా నన్ను సిద్ధపరిచారు ఆయన. మనం ఒక తల్లికి పుట్టిన వాళ్ళం కాదు, మనం ఒక ఊరికి చెందిన వాళ్ళం కాదు, ఎక్కడెక్కడ వారమో ఒక కులానికి, ఒక మతానికి, ఒక గోత్రానికి చెందిన వారము కాదు. అయితే ఇప్పుడు యేసు మనల్ని తడివి మనుషుల్లోంచి మనల్ని ఆయన కొన్నారు, కొని ఒక రాజ్యంగా ఆయన చేశారు. అయితే వాటిని గూర్చి వాక్యం యోహాను ఈ విధంగా మాట్లాడుతున్నాడు, స్త్రీ సాంగత్యమును బట్టి వాళ్ళు అపవిత్రము కాలేదు. గమనించాలి, ఇక్కడ స్త్రీ సాంగత్యము అంటే దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమంటారంటే పెళ్లి చేసుకోకుండా పరిశుద్ధంగా ఉండిపోతున్నారు, ఆ పెళ్లి చేసుకోకుండా ఉన్నవాళ్ళే ఆ పరిశుద్ధులే, వాళ్ళే స్త్రీ సాంగత్యము లేని వారు. పెళ్లి చేసుకునేవాడికి స్త్రీతో సంబంధం ఉండదు కదా. వాళ్ళు స్త్రీ సాంగత్యము లేనివారు, స్త్రీ సాంగత్యమును బట్టి వాళ్ళు మలినం అయిపోకుండా, స్త్రీతో కాకుండా వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు అని ఇప్పుడు ఈ బోధ కూడా లోకంలో ఉంది. అర్థమవుతుందా? 144,000 మంది స్త్రీ సాంగత్యము లేనివారు, వారే పరిశుద్ధులు అని ఇప్పుడు ఈ బోధ కూడా వారే పరిశుద్ధులు, పరలోకంలో వాళ్ళే ఉంటారు, మిగతా వాళ్ళు లేరు అని ఈ బోధ కూడా ఉంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళట్లేదు కానీ, అయితే ఇక్కడ ఈ చదవబడిన వాక్యంలో స్త్రీ సాంగత్యము అని అంటే, మీరు స్త్రీ అనగానే లోకము అని అర్థం. స్త్రీ అనగా లోకము. స్త్రీ సాంగత్యము, సాంగత్యం అంటే సహవాసము, స్నేహము. ఒక వచ్చిన భాగం చదువుదాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము, చూడండి, ఈ లోక స్నేహము దేవునితో వైరమని, చూడండి, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. చూడండి, యాకోబు సంఘానికి పత్రిక రాస్తూ ఈ లోక స్నేహం గురించి చెప్తూ ఉన్నాడు సంఘానికి. ఇప్పుడు సంఘము లోకముతో కలిస్తే ఆ వ్యక్తికి పెట్టిన పేరు ఏంటంటే వ్యభిచారి.
సంఘానికి భర్త క్రీస్తుగా ఉన్నాడు, సంఘానికి శిరస్సుగా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. శిరస్సు క్రీస్తు అయితే సంఘము శరీరమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు లోకముతో సాంగత్యము వీళ్ళు చేయలేదంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూస్తున్నప్పుడు వీళ్ళు ప్రకటన గ్రంథంలో స్త్రీ సాంగత్యము లేనివారు, అంటే దాని అర్థం ఏంటంటే లోక ఆచారంలో కానీ, లోక పద్ధతుల్లో కానీ, మత పద్ధతుల్లో కానీ, లోకం కల్పించిన పద్ధతుల విషయాల్లో వాళ్ళు కలిసిన వారు కాదు. విశ్వాసమును బట్టి క్రీస్తు జీవంలోనికి వచ్చారు కనుక ఆ క్రీస్తు జీవును బట్టి వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకున్నవారు. ప్రైజ్ ది లార్డ్. స్త్రీ సాంగత్యము లేని వారంటే పెళ్లి చేసుకోలేని వారని కాదు దాని అర్థం. పెళ్లి చేసుకోలేని వారని కాదు దాని అర్థం. లోకములో ఉన్న పాపముతో, అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో లోకముతో స్నేహం చేయువాడు నాకు శత్రువు అంటున్నాడు. లోకముతో స్నేహం చేయువాడు అంటే లోకాన్ని వాక్యపు అలంకార రూపంలో ఏం మాట్లాడుతుందంటే లోకము స్త్రీకి పోల్చబడింది. అర్థమవుతుందా? లోకము స్త్రీకి పోల్చబడింది. క్రీస్తు విరోధి భార్య కూడా లోకంలో క్రీస్తు విరోధి తయారు చేస్తున్నాడు. అక్కడ క్రీస్తు విరోధి భార్య కూడా తయారవుతుంది లోకంలో. అది కూడా సంఘంగా పిలువబడుతుంది. యేసుక్రీస్తు భార్య కూడా లోకంలో సిద్ధపరచబడుతుంది. పవిత్రతతోటి, పరిశుద్ధతతోటి, నీతి క్రియలతోటి యేసుక్రీస్తు భార్య తయారవుతుంది సంఘం. స్తోత్రం. అయితే ఇప్పుడు ఈ సంఘము పరలోకములో దేవుని మహిమతో పొగడబడుతుంది. ఆ సంఘాన్ని మహిమపరుస్తున్నారు. ఆ సంఘాన్ని భూమి మీద ఉన్న సంఘం కూడా యేసుక్రీస్తుతో మహిమపరచబడుతుంది. అట్లాగే పరలోకంలో ఉన్న సంఘం కూడా పొగడబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నేను ఆ మనుషులోండి తీసి నేను వెలపెట్టి కొన్నాను. ఎంత ఆధిక్యత ఇస్తున్నారు సంఘానికి, ఎంత ఘనత ఇస్తున్నారు, ఎంత మహిమిస్తున్నారు, పొగుడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, సంఘం యొక్క ఉనికిని కలిగి ఉండాలి. నీకున్న ఆధిక్యత, ప్రభు ఇచ్చే విషయాలను నువ్వు గుర్తించలేని స్థితిలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి గుర్తించేవాడిగా ఉండాలి. ఒకవేళ ఆ విధంగా నువ్వు లేనట్లయితే ప్రభువు నీ పట్ల కన్నీరు కారుస్తారు, పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తారు. ఎందుచేతంటే ఎంతో వాక్యం నీకు ఇస్తూ ఉంటున్నారు, ఎంతో ఉపదేశం ఇస్తూ ఉన్నారు. అయితే ఆ విధంగా నువ్వు సిద్ధపడకపోతే ప్రభు దుఃఖపడతారు. దేవునికి స్తోత్రం. చదువుదాం 5వ వచనం కూడా. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. వీరి నోట ఏ అక్రమము, ఏ అన్యాయపు మాటలు, ఏ దుర్మార్గపు మాటలు, అవన్నీ కూడా వీరు విడిచిపెట్టిన వారు. ఈ సంఘము ఈ సంఘాన్ని పరలోకములో దీన్ని పొగుడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని కనపరుస్తున్నారు, దీన్ని మహిమపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. క్రీస్తుతో కూడా భూమి మీద ఉన్న సంఘాన్ని క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి, మహిమ కలిగినదని, క్రీస్తుతో ఉన్న మహిమ, క్రీస్తు ఎక్కడికైతే వెళుతున్నారో ఆ మహిమతో ఆ సంఘం వెళుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆ ప్రకటన గ్రంథం 14:4లో చెప్పబడింది, గొర్రె పిల్ల ఎక్కడికి వెళుతుంది? గొర్రె పిల్ల ఎక్కడికి పోవును? అక్కడికల్లా ఆయన వెంబడింతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలసి పత్రికలో చెప్పబడిన సంగతులు ఇక్కడ మనం టాలీ చేస్తున్న సమయంలో గొర్రె పిల్ల వెళ్ళిన చోటకల్లా కూడా సంఘం వెళుతుంది.
గొర్రెపిల్లనగా ప్రభు అయిన యేసు క్రీస్తు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంఘము క్రీస్తు అడుగు జాడల్లో ఉండవలసిందై ఉన్నది. క్రీస్తు మహిమలో పాలు పొందేదై ఉంది. క్రీస్తు పరిశుద్ధతలో పాలు పొందేది ఉంది. వారి నోట ఒక్క అబద్ధము కూడా లేదు. వారు అనిన్యులో. ప్రైజ్ ద లార్డ్. సంగమా, నీకున్న ఆధిక్యత ఎంత గొప్పదో. అట్టి మహిమలోనికి ప్రభువు నిన్ను నడిపించడానికి ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇటువంటి దీవెనకరమైన, ఇటువంటి ఆశీర్వాదకరమైన సంగతులు నీకు తెలియజేసి నిన్ను ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో చూడాలి అని ప్రభు ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రభు ఉద్దేశం కలిగి ఉన్నాడు. మరి సంఘమైన నీవు ఈ విషయాన్ని పట్టించుకోవా? వీటి గురించి ఆలోచించవా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిని ఫిల్టర్ చేయాలని, శుద్ధి చేయాలని ఉపదేశపు వాక్కుల ద్వారా పరిశుద్ధాత్మ నిన్ను నింపుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నిన్ను శుద్ధి చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తున్నారు. నీ ప్రతి అడుగు యేసు అడుగు జాడల్లోనికి తీసుకుని వెళుతున్నాయి. నీ అడుగులు తప్పిపోతున్నాయి. నీ మనసు తప్పిపోతున్నాయి. నీ ఆలోచన తప్పిపోతున్నాయి. నీ ఒక ఉద్దేశం తప్పిపోతున్నాయి. నీ ఆత్మీయ జీవితం తప్పిపోతుంది. నీ ప్రవర్తన దారి తప్పుతుంది. దుష్టుడు మలినము చేయటానికి, అపవిత్రత చేయటానికి, పాడు చేసేటానికి వాడు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. అటువంటి ఆలోచనని తిరిగి తిప్పుకొట్టడానికి వారట స్త్రీ సాంగత్యము లేని వారి జీవితాన్ని కాపాడుకున్నారు. గొర్రె పిల్ల ఎక్కడికైతే వెళుతుందో వారు అక్కడికల్లా వెళుతున్నారు. అంటే సంఘము క్రీస్తుని వెంబడించేదై ఉండాలి. క్రీస్తుని వెంబడించేదే ఉండాలి. పరిశుద్ధాత్మ క్రీస్తుని వెంబడించేటట్లుగా నిన్ను నడిపిస్తూ ఉన్నారు. నీ జీవితము పరిశుద్ధాత్మకు సమర్పించుకుని, వాక్యానికి అప్పగించుకుని వెళుతున్న సమయంలో ప్రభువు నిన్ను ఎక్కడికి నడిపించాలి, ఎలా నడిపించాలి, ఎలా మహిమలోనికి తీసుకుని వెళ్ళాలి, ఆ మహిమ అనుభవంలోనికి నిన్ను ఎక్కడ ఉంచాలి, క్రీస్తుతో ఆయన నిన్ను పెట్టుకొని ఆ మహిమ అనుభవంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లోక భోగములు, లోక పద్ధతులు, లోకంలో ఉన్న చూడండి, మేడి పండు చూడు మేలిమిగా ఉండును అన్నట్టుగా లోకంలో డంబమైన జీవితాలు చూసి చాలామంది సాతాను వాళ్ళని బోల్తా కొట్టిస్తున్నాడు. వాళ్ళు పరిగెట్టి బోల్తా పడిపోతున్నారు. ఏమీ తెలియని పరిస్థితుల్లో లోకంతో కలిసిపోతూ ఉన్నారు. అయితే వాక్యము లోకం నుండి వేరు చేసి ప్రత్యేకపరిచి ప్రభు అడుగు జాడలోనికి తీసుకుని వెళుతుంది. ఆ విధంగా ప్రభువు సంఘాన్ని సిద్ధపరచాలని, ఆ సిద్ధపరిచిన వాక్కుల ద్వారా సంఘం మహిమలో నిలబడాలని ప్రభు ఉద్దేశమై ఉంది. ఆ విధంగా ప్రభువు మిమ్మల్ని అందరినీ దీవించి నడిపించునుగాక. వాక్యం బట్టి మనందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మాకు జీవమై ఉన్న మా ప్రభువా, మీకు స్తోత్రం. మాకు మీరు జీవమై ఉండి జీవంలోనికి మమ్మల్ని నడిపిస్తూ ఆ జీవము గలవారుగా మీ అడుగు జాడల్లో మా బ్రతుకులను, సంఘాన్ని మీరు సిద్ధపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. సంఘం ఏ విషయాల్లో బలహీనపడి ఉన్నదో ఆ పరిస్థితులన్నీ కూడా మీరు నాయన బలపరిచి సంఘాన్ని మీ ఎదుట నిలబెట్టుకోవడానికి మీరు చేస్తున్న యత్నమంతా కూడా తండ్రి గుర్తించే నాయన ఒక పరిపూర్ణమైన జ్ఞానంలోనికి సంఘాన్ని మీరు దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం లోకములో ఉన్న పరిశుద్ధులకును కూడి ఉన్న సంఘమునకును సదాకాలం తోడై నడిపించును గాక. యేసు రక్తమే చేయ, ప్రభు యేసు యేసు నామమునకు సంపూర్ణ కలుగును గాక.
ఆమె ఆమె ఆమె. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.